దేశానికి వ్యతిరేకంగా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చెయ్యి, నీ అంతు చూస్తాం, నీ మూలాలని నాశనం చేస్తాం, నీ బ్రతుకు తేలుస్తాం. ఇది నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహార శైలి. భారత్లో అల్లకల్లోలం సృష్టించేద్దాం అనుకుంటే ఇక్కడ రైతుల ఉద్యమం పేరుతో జరిగిన నాటకానికి చెక్ పెట్టారు. తాత్కాలిక వాయిదాతో ఆ ఉద్యమం ఫ్లేరప్ కాకుండా కంట్రోల్ చేశారు, ఒక అడుగు వెనక్కి వేసింది. దాంతో అడ్వాంటేజ్ తీసుకుని ఖలిస్తానీ ఉద్యమం సక్సెస్ అయిపోయిందని పాకిస్తాన్లోనూ కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, బ్రిటన్లో అక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయాల దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ రెచ్చిపోతున్నారు ఖలిస్తానీ తీవ్రవాదులు. అక్కడున్న ప్రభుత్వాలకి మర్యాదగా చెప్పాం, వాళ్ళు పట్టించుకోవట్లా. బ్రిటన్లోని రాయబార కార్యాలయం మీద దాడి జరిగితే అక్కడున్న ప్రభుత్వం ఎవడో ఒకళ్ళిద్దరిని నార్మల్ కేసులు పెట్టి వదిలేసింది. మరి భారత్ చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళని బతిన్లు ఆడుకోవాలా? ఎందుకు ఊరుకోవాలా? స్విచ్ అక్కడ నొక్కారు, బల్బ్ ఇక్కడ వెలిగింది. వెంటనే ఏం చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి ఫోటోలు, వీడియోలు తీసింది. అంత కనబడుతున్నాయి కదా. వాళ్ళని ఇక్కడ వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి సపోర్టర్స్ని అరెస్ట్ చేసింది. తాజాగా చూస్తే ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA హ్యాజ్ ఐడెంటిఫైడ్ 43 ఖలిస్తానీ supporters allegedly involved in violence at the Indian High Commission in London during a protest on March 19, and also who allegedly targeted the Indian consulate in San Francisco on July 2. The next process may include registering case, అలాగే ban, deportation, cancellation of OIC cards, attachment of properties, arrest. ఇప్పుడు అక్కడ ఉండి అంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉంటాయి, అక్కడ పౌరసత్వాలు ఉన్నటువంటి వాళ్ళకి అవి రద్దు చేయటం, అట్లాగే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, ఇక్కడికి వస్తే అరెస్టులు, అక్కడి నుంచి డిపోర్ట్ చేయండి, వాళ్ళని వెనక్కి పంపించేయండి అని చెప్పేటటువంటి నెక్స్ట్ చర్యలన్నిటికీ సిద్ధపడుతోంది మోడీ సర్కార్. ఏమైనా సరే తెగిస్తోంది.